We truly appreciate your support and we look forward to your successful partnership with you. And from our Austria, we want to thank you with your book. And if you want to say some words, some sentences to you want to share your experience, please. So this is first time because of sympathy I'm here. So first of all, support. So गाड़ी की सबको बहुत बहुत शुभकामनाएं. So happy birthday to all, and it's pleasure to be here, part of this celebration. So yeah, so I have recently started one Mexican restaurant, but last year in November we have extended it to with a new concept. It's Indian and Mexican fusion concept, which is first in Vienna. So I'm not a restaurant person, but I'm trying to expand something in addition to my profession. I work at Medical University of Vienna, but this is just for having extra time and spending there. So yes, so this is not only Indian but Indian Mexican fusion restaurant we have started in Vienna. థ్యాంక్ యూ పాండే గారు, మీరు ఇక్కడికి వచ్చినందుకు మాతో షేర్ చేసుకున్నందుకు మీ స్పాన్సర్షిప్ని बहुत बहुत धन्यवाद है आपको. సో పాండే గురించి కూడా రెండు ముక్కలు చెప్తానండి. సో రామ్ వినయ్ పాండే he did his PhD in microbiology, right Ram? Yeah. And then అకహాలో రీసెర్చర్ అనమాట, క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, బ్లడ్ క్యాన్సర్ మీద. తనది ఏంటంటే కొన్ని బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్లో కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు ట్రీట్మెంట్. సో అది ఎవరికి పనిచేస్తుంది ఎవరికి పనిచేయదు అన్న దాని మీద ఒక సాఫ్ట్వేర్ రాశారు. ఆ సాఫ్ట్వేర్తో అది కొంచెం వాళ్ళకి తెలిసిపోతుంది ముందే ఆ ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా ఫ్యూచర్లో. సో డాక్టర్స్కి అది మంచిది. సో దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద ఫండింగ్ ఇక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది, తన కంపెనీ కూడా పెట్టమాట. సో అందులో ఒకటి ఇండోమెక్స్ రెస్టారెంట్, అది ఫ్యూజన్, ఇండియన్ అండ్ మెక్సికన్ ఫ్యూజన్తో రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అది కాకుండా హెచ్ఆర్ఓలో తన వైస్ ప్రెసిడెంట్, అది కాకుండా ఇప్పుడు హెచ్ఎంఎల్లో ఎలక్షన్ కమిషన్లో ఉన్నాడు, అది కాకుండా యూరోపియన్ హిందూ కమ్యూనిటీలో జాయిన్ అవుతున్నారు. సో ఇన్ని పనులు చేయడానికి రామ్కి టైం ఉంటుంది అనమాట. థ్యాంక్స్ రామ్ ఫర్ యువర్ కమ్యూనిటీ సర్వీస్. అదే కాదు, మన తెలుగు సంఘంకి డొనేషన్ కావాలంటే ఓకే ఆయన అదే అడగకుండానే ఇచ్చేసాడండి మనకి. సో దానికి కూడా చాలా థ్యాంక్స్ రామ్.